మ్యూల్ అకౌంట్స్తో లోన్లు తీసుకుని బ్యాంకులను మోసం చేస్తున్న నిందితుడిని విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 5,28,00,000 రూపాయల వరకు లోన్లు తీసుకున్న నీలం పవన్ కుమార్ను అరెస్ట్ చేశారు. టెక్నాలజీ సహాయంతో నిందితుడిని గుర్తించారు పోలీసులు. కృష్ణా జిల్లా గూడూరు గ్రామానికి చెందిన నీలం పవన్ కుమార్ నుంచి 122 గ్రాముల బంగారు ఆభరణాలు, 927 గ్రాముల వెండి వస్తువులను రికవరీ చేశారు. 34 స్థిరాస్తి డాక్యుమెంట్లు, ఒక కారు, ఒక బైక్, 9 ఏటీఎం కార్డులు, 11,500 రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. నీలం పవన్ కుమార్ జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో తనకున్న కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించాడు. బ్యాంకుల్లో లోన్లు పొందటానికి అవసరమైన నకిలీ శాలరీ స్లిప్స్, ఐడి కార్డులు, తప్పుడు పత్రాలను స్వయంగా తయారు చేశాడు. విజయవాడలోని వివిధ యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్లలో 2019 నుంచి మొత్తం 26 సేవింగ్స్ ఖాతాలను తెరిచాడు. క్రెడిట్ కార్డుల వాడకం, లోన్ల రూపంలో 5,28,00,000 రూపాయల వరకు తీసుకుని ఆ తర్వాత ఎగ్గొట్టాడు. యాక్సిస్ బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో విజయవాడ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేశారు. నిందితుడైన పవన్ కుమార్పై గతంలో భవానీపురం, బందర్, గూడూరు, బందర్ పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నాయి. ప్రస్తుతం పవన్ కుమార్ వద్ద 7 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని, ఆ ఆస్తులన్నీ తన పేరు మీద పెట్టుకున్నాడని తెలిపారు సైబర్ క్రైమ్ డీసీపీ కృష్ణప్రసన్న. మ్యూల్ అకౌంట్లు తెరిచేందుకు బ్యాంకు సిబ్బంది ఎవరన్నా సహకరించారా అనే దానిపై దర్యాప్తు కొనసాగుతోందని అన్నారు. అజ్ఞాత వ్యక్తులకు ధృవీకరణ పత్రాలు, బ్యాంకు వివరాలు ఇవ్వొద్దని, మ్యూల్ అకౌంట్లతో మోసాలకు పాల్పడుతున్నారని హెచ్చరించారు. బ్రాంచ్లోనే ఒక 10 అకౌంట్లు, ఒక 5 అకౌంట్స్, 6 అకౌంట్స్, అలాగే ఆల్ టుగెదర్ 3 పోలీస్ స్టేషన్స్ పరిధిలోని ఒక 26 అకౌంట్స్ కొంతమంది ఖాతాలు ఓపెన్ చేసి, అది సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, అది ఓపెన్ చేసి దాని ద్వారా అవి ఎలా ఇచ్చారంటే పిక్చరు, దోస్ అకౌంట్స్ ఆర్ శాలరీడ్ అకౌంట్స్ అన్నట్టు, శాలరీ పర్పస్ కోసం ఓపెన్ చేసిన అకౌంట్స్ అన్నట్టు చేసి దాని ద్వారా క్రెడిట్ కార్డ్స్ అండ్ దాని ద్వారా లోన్స్, చాలా మటుకు లోన్స్ తీసుకొని, ఈ లోన్స్ క్రెడిట్ కార్డ్ ద్వారా తీసుకున్న లోన్స్, మామూలుగా ఖాతాల ద్వారా తీసుకున్న లోన్స్ దాదాపు ఒక 5.6 crores వరకు తీసుకొని ఎగ్గొట్టడం జరిగింది అనేది కంప్లైంట్ మా దగ్గర. సో అది వీ థాట్ ఇనిషియల్లీ దట్ ఇట్ ఈస్ అ గ్రూప్ ఆఫ్ పర్సన్స్, ఎందుకంటే ఇన్ని అకౌంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ చేశారని చెప్పి అనుకున్నాము. సో వీ స్టార్టెడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తూ త్రూ టెక్నికల్ ఎవిడెన్స్ అండ్ ఆల్సో అకౌంట్ అనాలిసిస్, ఇంకా వేరే బేసికల్గా ఈ కేసు ఛేదించిన మటుకు టెక్నికల్ అనాలిసిస్ ద్వారా. సో దానిలోని ఇన్వెస్టిగేట్ చేసి నీలం పవన్ కుమార్ అనే వ్యక్తి ఈజ్ ద పర్సన్ హూ ఈస్ బిహైండ్ దిస్ ఫ్రాడ్ అనేది మేము కనుక్కున్నాం.